ఈవీ9 నేషనల్ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. పీఎం కిసాన్ 20వ విడత నగదు విడుదల చేసిన ప్రధాని మోదీ. శ్రీవారిని దర్శించుకున్న కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ. పొలంలో దిగి వరి నాట్లు వేసిన మంత్రి అనిత. రేవంత్ రెడ్డి జ్ఞానైతే మహేష్ కుమార్ గౌడ్ బ్రహ్మజ్ఞాని జగదీష్ రెడ్డి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వారణాసి నుంచి పీఎం కిసాన్ సమ్మాన్ నిధి వచ్చిన 20వ విడత మొత్తాన్ని విడుదల చేశారు. సేవాపురిలోని బౌననిలో జరిగిన కార్యక్రమంలో ఈ విడతను అధికారికంగా రిలీజ్ చేశారు. ఈసారి దేశవ్యాప్తంగా 9.7 కోట్ల మంది రైతులు బ్యాంకు ఖాతాలోకి నేరుగా 20,000 కోట్లు బదిలీ అయ్యాయి. वैश्विक हालातों पर भी ले जाना चाहता हूं. आज दुनिया की अर्थव्यवस्था कई आशंकाओं से गुजर रही है. अस्थिरता का माहौल है. ऐसे में दुनिया के देश अपने अपने हितों पर फोकस कर रहे हैं. अपने अपने देश के हितों पर ध्यान केंद्रित कर रहे हैं. भारत भी दुनिया की तीसरी सबसे बड़ी अर्थव्यवस्था बनने जा रहा है. इसलिए भारत को भी अपने आर्थिक हितों को लेकर सजग रहना ही है. हमारे किसान, हमारे लघु उद्योग, हमारे नौजवानों के रोजगार, इनका हित हमारे लिए सर्वोपरि है. सरकार इस दिशा में हर प्रयास कर रही है, लेकिन देश के नागरिक के रूप में भी हमारे कुछ दायित्व है. और ये बात सिर्फ मोदी नहीं, हिंदुस्तान के हर व्यक्ति ने दिन में हर पल बोलते रहना चाहिए, दूसरे को कहते रहना चाहिए. जो देश का भला चाहते हैं, जो देश को तीसरे नंबर की इकोनॉमी बनाना चाहते हैं, ऐसा कोई भी राजनीतिक दल हो, कोई भी राजनेता हो, उसने अपने संकोच को छोड़ करके देश हित में हर पल, हर बार, हर जगह देशवासियों के अंदर एक भाव जगाना होगा. और वो है हम स्वदेशी का संकल्प लें. अब हम कौन सी चीजों को खरीदेंगे, कौन से तराजू से तोलेंगे? मेरे भाइयों बहनों, मेरे देशवासियों, अब हम कुछ भी खरीदें तो एक ही तराजू होना चाहिए. हम उन चीजों को खरीदेंगे जिसे बनाने में किसी न किसी भारतीय का पसीना बहा है. और जो चीज భారత్ के लोगों द्वारा बनी है. తిరుమల శ్రీవారిని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ దర్శించుకున్నారు. శుక్రవారం రాత్రి తిరుమలకు చేరుకున్న ఆయన గాయత్రి నిలయంలో బస చేశారు. శనివారం ఉదయం వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో కుటుంబ సభ్యులతో కలిసి ఆయన స్వామివారి సేవలో పాల్గొన్నారు. తిరుమల తిరుపతి దేవస్థాన అదనపు ఈవో వెంకయ్య చౌదరి గడ్కరీకి స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం ఆలయంలోకి వెళ్లిన నితిన్ గడ్కరీ దంపతులు స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వారికి పండితులు ఆశీర్వచనం చేయగా అదనపు ఈవో వెంకయ్య చౌదరి స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు.
ఏపీ హోంమంత్రి వంగలపూడి అనిత పొలంలోకి దిగి వరనాట్లు వేశారు. విజయనగరం జిల్లాలో శనివారం ఆమె పర్యటించారు. గణపతి నగరం మార్కెట్ యార్డ్లో నిర్వహించిన అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పంపిణీ కార్యక్రమాలకు అనిత హాజరయ్యారు. మార్గమధ్యంలో పురిటిపెంట మధుపాడ సరిహద్దుల్లో పొలంలోకి దిగి వరినాట్లు వేశారు. రైతులు వ్యవసాయ కూలీలతో మాట్లాడి వారి కష్టసుఖాలు తెలుసుకున్నారు. రైతు సంక్షేమానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆమె తెలిపారు. మహిళా సాధికారత ఆధారంగా తెరకెక్కిన భగవంత్ కేసరి చిత్రానికి జాతీయ అవార్డు రావడం సంతోషంగా ఉందని సినీ నటుడు నందమూరి బాలకృష్ణ చెప్పారు. తాను నటించిన సినిమాలో సమాజానికి ఉపయోగపడే మంచి సందేశాలున్నాయని స్పష్టం చేశారు. అంతకుముందు అమరావతిలో ఈ నెల 13న బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి చేయనున్న భూమి పూజ ఏర్పాట్లను ఆయన తన సన్నిహితులు గాంధీ, సిద్ధాంతి, నాగమల్లేశ్వరరావుతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా బాలయ్య మీడియాతో మాట్లాడారు. మొత్తం 21 ఎకరాల్లో క్యాన్సర్ ఆసుపత్రిని నిర్మిస్తున్నట్లు చెప్పారు. 3 దశల్లో ఆసుపత్రి నిర్మాణం ఉంటుందన్నారు. అదేవిధంగా హిందూపురంలో పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు త్వరలో శ్రీకారం చుట్టనున్నట్లు చెప్పారు. భారీ ఎత్తున పరిశ్రమలు, అంతర్రాష్ట్ర రహదారుల నిర్మాణాలు చేపడుతున్నామన్నారు. కొన్ని అడ్డంకులు లేకపోతే పిల్లలే తల్లిదండ్రులు చెప్పడానికి ఒక భయం, అటువంటి తరుణంలో సినిమా రావడం కనువిప్పు కలిగించింది అందరికి. పిల్లలకు గాని తల్లిదండ్రులకు గాని వాళ్ళ బాధ్యత, వాళ్ళే తీసుకెళ్లి సినిమా పిల్లలు చూపించి ఎంతో ఒక చైతన్యం తీసుకురావడం జరిగింది. చూస్తున్నాం సమాజంలో ఎన్నో జరుగుతున్నాయి. ఎంతో మంది ఇప్పుడు క్యాన్సరే ఉంది, మా క్యాన్సర్ హాస్పిటల్ ఉంది. చాలా మంది కూడా ఇప్పుడు బ్రెస్ట్ క్యాన్సర్, ఇవన్నీ ఏంటంటే కొంచెం ఖర్చుతో అలాగే సిగ్గుతో వీటన్నిటితో కూడుకున్నాం. ఎందుకంటే సెల్ఫ్ ఎగ్జామినేషన్ ఇవన్నీ మేము క్యాంప్స్ నిర్వహిస్తుంటాం, సిఎంఈ క్యాంప్స్ పెడుతుంటాం. సో 2 మొబైల్ క్లినిక్స్ ఉన్నాయి మన దేశంలోనే. ఒకే ఒక క్యాన్సర్ హాస్పిటల్ ఏదైతే మొబైల్ క్లినిక్ లో మనకి మెమోగ్రఫీ ఉంది, బ్రెస్ట్ క్యాన్సర్ స్క్రీనింగ్, అలాగే ఎక్స్రే ఉంది, అల్ట్రాసౌండ్ ఉంది. ఇప్పుడు మూడోది కూడా ఇప్పుడు స్టార్ట్ చేయబోతున్నాం, 3వ మొబైల్ క్యాంప్ కూడా. అంటే జనంలో బాగా ఒక అవగాహన తీసుకురావడం కోసం, అవగాహనతో పాటు వాళ్ళు ఒక ధైర్యం ఉంది. మాకు ఒక బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ ఉంది. ఇప్పటికే మంచి బ్రాండ్. మనం ఇవాళ దేశంలోనే ఎన్నో అవార్డులు పొందాం మనం జాతీయ స్థాయిలో. కొన్ని విషయాల్లో మేము పాటిస్తున్న ఈ రూల్స్ ని వాటిని పరిగణనలోకి తీసుకోమని కేంద్ర ప్రభుత్వం సూచించడం కూడా జరిగింది. బసవతారకం హాస్పిటల్ వాళ్ళు ఏ పద్ధతులు వెళ్తున్నారు ఏంటి వాటి మీద స్టడీ చేయమని చెప్పడం జరిగింది. అలాగే క్యాన్సర్ హాస్పిటల్లో కూడా ఉన్న మన దేశంలో 3-4 స్థానంలో ఉన్నాం మనం ఇవాళ బసవతారకం. సరే ఇవాళ అన్ని కూడా ఎప్పటికప్పుడు అందరూ సినిమాలు మేము చేసి ఏదైనా అంతే, అటు సినిమాలైనా ఇటు సామాజిక సేవ అయినా ఏదన్నా ఒక మంచి ఒక ప్రజల్లో చైతన్యం, ప్రజల్లో ఒక అవగాహన, ప్రజల్లో ఒక కనువిప్పు కలిగించేవి. సో అక్కడ కూడా బాగా ఇన్సిడెన్స్ పెరిగిపోయి ఒత్తిడి కూడా ఎక్కువైపోయింది. అక్కడ కూడా ఎక్స్పాన్షన్ కి వెళ్తున్నాం హైదరాబాద్ లో. మరి ఇప్పుడు ఇక్కడ తుళ్ళూరులో కూడా ఇక్కడ 21 ఎకరాలు మాకు అప్పుడు ఇవ్వడం జరిగింది ప్రభుత్వం. ఇవాళ ఈ 13న ఇక్కడ మళ్ళీ పూజ చేసుకుని ఈ అతి త్వరలో సీఎం గారి ఆలోచన కూడా అదే, ఇక్కడ నుంచి ఏది అంత త్వరగతన అన్ని పూర్తి కావాలి, శరవేగంగా పనులన్నీ పూర్తి కావాలని ఇప్పుడు ఇవాళ 13 మొదలుపెట్టి మాది 3 ఫేజ్ల కింద దీన్ని డెవలప్ చేస్తున్నాం. మాది నో ప్రాఫిట్ నో లాస్, మాది ట్రస్ట్ అంటే ఎక్కువ దాతల మీద వాళ్ళ మీద ఆధారపడటం, ప్రభుత్వం యొక్క సహాయ సహకారాలు ఇక్కడ తెలంగాణ గానీ ఇక్కడ ఆంధ్ర కానివ్వండి, మా బ్యాంకర్స్ అయితేనేమి లేకపోతే ప్రైవేట్ అండ్ వీళ్ళు సెక్టర్స్ పబ్లిక్ పారిశ్రామికవేత్తలు కానివ్వండి, వీళ్ళందరి సహాయ సహకారాలతో ఇంతవరకు ఆసుపత్రి హైదరాబాద్ లో ఈ స్థాయికి చేరగలిగాం. భారతదేశంలోనే ఒక వన్ ఆఫ్ ద టాప్ క్యాన్సర్ హాస్పిటల్స్. సినిమాలు కూడా ఏదన్నా ఎప్పుడు మనం జనంతో టచ్ లో ఉంటానే ఉంటాం. సేవ కార్యక్రమంలో అలా సందేశం అన్ని కలగలుపు మొత్తం ఈ సినిమాని గుర్తించినందుకు తెలుగు మన రీజనల్ లాంగ్వేజ్ నుంచి సినిమాని అత్యుత్తమ చిత్రంగా దీన్ని ఎన్నుకున్నందుకు జ్యూరీ మెంబర్స్ కి అందరూ కూడా నా కృతజ్ఞతలు తెలియజేస్తాను. స్లాటర్ హౌస్లు మా గురించి మాట్లాడేటప్పుడు సోయితో మాట్లాడాలి. మేము కాళేశ్వరం గురించి మాట్లాడుకుంటుంటే ఈ స్లాటర్ హౌస్ యాంకర్లు ఎక్కడన్నా దాక్కొని విన్నారా? మీరు ఎవరైనా జాక్కోండి, కానీ మా గురించి మాట్లాడేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడినట్టు జగదీష్ రెడ్డి వ్యాఖ్యానించారు. మిత్రం గారు ఒక యాంకర్ చాలా రెచ్చిపోయి ఈయనతో 2 మంత్రులు కూర్చురట, దానికి ఏదో కమిషన్ రిపోర్ట్ మీద ఏదేదో
మాట్లాడుతున్నారట. ఈయన పరకాయ ప్రవేశం చేసి దాంట్లో చాలా మాట్లాడుతున్నాడు. ఎవరు చెప్పిండి నాకు? లోపల మాట్లాడుతున్నది కేవలం ఢిల్లీ పోతున్నా, నీ వాటా ఎంత ఇస్తావు, నీ వాటా ఎంత ఇస్తావు, కమిషన్లు మీరు ఇంత దొబ్బినరు, ఇంత వాటా ఇవ్వాలి, నేను ఒక్కరిని ఎట్లా ఇవ్వాలి అని చెప్పి మాట్లాడుకున్న వీళ్ళు ముగ్గురు నిన్నగా. ఎవడు చెప్పిండి యాంకర్కి? మాట్లాడేటప్పుడు జాగ్రత్త మాట్లాడాలి. నువ్వు వాళ్ళకి డబ్బా కొట్టుకో, మాకు అభ్యంతరం లేదు, కానీ మా గురించి మాట్లాడేటప్పుడు సోయితో నుండి మాట్లాడాలి. ఎవరి గురించి మాట్లాడుతున్నారు? ఒక మాజీ ముఖ్యమంత్రి గురించి, ఈ రాష్ట్రాన్ని తెచ్చిన ముఖ్యమంత్రి గురించి, మంత్రివర్గం గురించి మాట్లాడేటప్పుడు నీ ఇష్టం వచ్చినట్టుగా 100% నిన్న ముగ్గురు కోసం ముచ్చట పెట్టుకుంది. ఏం చేయాలి? నెలకు 2,500 కోట్లు అంటే నేను చేస్తున్నా ఒక్కరిని, మీరు తింటలేరా, మరి మీ మాటల సంగతి ఏంది, తిండి అని చెప్పి మాట్లాడుకొని తీసుకొని పోయిండు. జరిగింది అది. ఈయన లోపడంగా పోయి చూసి వచ్చినట్టు, కిటికీల నుంచో వెంటిలేటర్ నుంచో దీనికి ఇన్నట్టు వింటే రాసుకోను. కానీ బీఆర్ఎస్ గురించి, గత ప్రభుత్వం గురించి మాట్లాడేటప్పుడు, రాసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. పీఎం కిసాన్ 20వ విడత నగదు విడుదల చేసిన ప్రధాని మోదీ శ్రీవారిని దర్శించుకున్న కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ. పొలంలో దిగి వరి నాట్లు వేసిన మంత్రి అనిత. రేవంత్ రెడ్డి జ్ఞాని అయితే మహేష్ కుమార్ గౌడ్ బ్రహ్మజ్ఞాని జగదీష్ రెడ్డి. ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి EV9 నేషనల్ న్యూస్.